హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే నోటికి రుచిగా కమ్మగా ఉంటుందండి. కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక 5 ఎగ్స్ని ఉడికించుకొని పైనున్న చెక్కు మొత్తాన్ని తీసుకొని పక్కనుంచుకోండి. ఇలా చేసుకుంటే కోడిగుడ్డి కారం అయితే స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా కోడిగుడ్డు పైన చెక్కు మొత్తాన్ని తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులోని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఇందులోని కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బల్ని పైన చెక్కు తీసుకొని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో మీ తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. అలానే మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని దీని మొత్తాన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కారం, పసుపు, సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ కూడా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న పసుపు, ఉప్పు, కారం ఎగ్స్కి పట్టే విధంగా కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కొంచెం కలర్ మారుతాయండి ఎగ్స్ అయితే. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలను అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కారం అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఇందులో మనం వేసుకున్న కారంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.